హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, అప్లికేషన్కి క్లియర్గా కనిపించట్లేదు బ్రదర్ అంటున్నారు కదా. ఇక్కడ ఫుల్ స్క్రీన్ ద్వారా నేను ఈరోజు వివరిస్తున్నాను. ఒకసారి మీరు క్లియర్గా అనేది ఫస్ట్ చూడండి. ఓకే, ఇక్కడ సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. దానికి సంబంధించిన వెబ్సైట్ నుంచే మీకు క్లియర్గా అనేది చూస్తానండి. ఫేక్ వీడియో అని కొంతమంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. ఫేక్ వీడియో కాదండి, క్లియర్గా అనేది మీరు ఫస్ట్ లింక్స్ ఓపెన్ చేయాలి. ఎక్కడి నుంచి తీసుకున్నానో మీరు క్లియర్గా చూసుకోవాలి. ఓకే, నేను క్లియర్గా చూడండి. మీరు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని క్లియర్గా కొట్టినా సరే అందులో గూగుల్లో క్లియర్గా అనేది మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, డీటెయిల్స్కి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా కింద కనిపిస్తుంది చూడండి. రిక్రూట్మెంట్స్ ద్వారా అప్లికేషన్ ఫామ్, దానికి సంబంధించిన డీటెయిల్స్, నోటిఫికేషన్కు, జూనియర్ కోర్స్ అసిస్టెంట్ క్లియర్గా చూడండి. అన్నీ కూడా మనకి ఇక్కడ అనేది అప్లికేషన్లో ఆ వెబ్సైట్లోనే క్లియర్గా అనేది మనకు కనిపిస్తుంది. మనకు కావాల్సినటువంటి లింక్ అనేది మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైటెడ్ పార్ట్స్, ఇక చూడండి పార్ట్ షార్ట్ హ్యాండ్ సీనియర్ ప్రొఫెసర్ అసిస్టెంట్. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేద్దాం. మీకు క్లియర్గా డౌన్లోడ్ చేసిన తర్వాత ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటే మీకు క్లియర్గా అనేది చూపిస్తాను. డౌన్లోడ్ అయింది కదా. ఓకే, ఫేక్ వెబ్సైట్ కాదండి, క్లియర్గా అనేది మీరు చూసుకోవచ్చు. స్పీడ్గా కూడా చెప్పను, క్లియర్గా అనేది మిగిలిగా చెప్తాను, చూసుకోండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు December 3 రోజు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. మొత్తం పోస్టులు చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ క్లియర్గా మనకి 31/12/2024 ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ క్లియర్గా ఆల్ డేట్ వరకు మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే పోస్టులు చూసుకున్న ఒక్కసారి ఏ విధంగా కోర్ట్ మాస్టర్, అదేవిధంగా సీనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్, తర్వాత పర్సనల్ అసిస్టెంట్, 3 రకాలైనటువంటి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుకు సంబంధించినటువంటి 3 రకాల పోస్టులకు మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. అయితే 3 రకాలైన పోస్టులు కానీ 3 పోస్టులు కాదండి, ఒక్కసారి మాట గుర్తుంచుకోవాలి. ఓకే, అక్కడ పోస్టు అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్లో మనకి మాస్టర్ ఉంది కదా, కోర్టు మాస్టర్కి సంబంధించిన పోస్టులు 31, అదేవిధంగా సీనియర్ ప్రొఫెషనల్ సంబంధించిన పోస్టులు 33, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు 43. అంటే మీరే గుర్తుంచుకోవాలి మొత్తం ఎన్ని పోస్టులు అయినాయి, 64 ప్లస్ ఇక్కడ 43, మొత్తం 107 పోస్టుల, మొత్తం 107 పోస్ట్ గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం అనేది జరిగింది. మొత్తం పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. మనకి పే స్కేల్ ప్రకారం మనకు శాలరీ కూడా చూసుకున్నట్లయితే పే 11,8,7 ప్రకారం మనకు శాలరీస్ అనేది ఉంటుంది. అంటే సీనియర్ ప్రొఫెషనల్ అంటే కోర్టు మాస్టర్కి 67,000, సీనియర్ ప్రొఫెషనల్కు 47,000, ప్రొఫెషనల్కు పర్సనల్ అసిస్టెంట్కు 44,000, మొత్తంగా దగ్గరలో 40+ శాలరీ ఉంది, కానీ 40 కింద శాలరీ అనేది లేదని మనం గుర్తుంచుకోవాలి. నేను క్లియర్గా అనేది స్పీడ్ చెప్తున్నాను, బాధపడుతున్నారు కదా. క్లియర్గా అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ అనేది నేను క్లియర్గా అనేది అప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా చెప్తానండి. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ యొక్క కంప్యూటర్ టైప్ సంబంధించినటువంటి డీటెయిల్స్, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫస్ట్ డేట్ కూడా చూసుకుందామా. ఫస్ట్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన సెంటర్, ఎందుకంటే ఢిల్లీలో ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు మనకు ఎగ్జామ్ ఏడ రాయాలి ఎలా అన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది కదా. ఫస్ట్ అవి చూసుకుందాం, ఆ తర్వాత మిగతావన్నీ చూసుకుందాం. ఓకే, కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మనకి ఎగ్జామ్ సెంటర్ చూద్దాం ఫస్ట్, ఎందుకంటే మనకి ఢిల్లీలో ఉంటుంది కాబట్టి కోర్టు, మనకి సుప్రీంకోర్టు, మనకి ఎగ్జామ్ సెంటర్లో మనకు చాలా డౌట్స్ ఉంటాయండి. దానికి సంబంధించిన ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ద టెస్ట్ విల్ బీ కండక్టెడ్ 23 టెస్ట్ సెంటర్స్, అంటే 23 మొత్తం 23 టెస్ట్ సెంటర్స్ 16 స్టేట్లలో మనకి ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సెంటర్స్లో ఒకసారి చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల వారికి ఎక్కువగా డౌట్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఉంది, అదేవిధంగా విశాఖపట్నం ఉంది. అయిపోయాయి. ఓకే, హైదరాబాద్లో ఉంది కాబట్టి మనం పెద్దగా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్గా అనేది డౌట్ అనేది క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉందో కూడా చూసుకుందాం.
ఎగ్జామినేషన్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ పోస్ట్ కోర్టు మాస్టర్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి మనకు పోస్టులకు చూసుకున్నట్లయితే మినిమం స్పీడ్ పర్ మినిట్ 40 వర్డ్స్, అంటే 40 వర్డ్స్ మినిమం స్పీడ్ ఉండాలి. వాళ్ళకి ఎగ్జామినేషన్ జస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఉంటుంది అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ద్వారా చూసుకున్నట్లయితే 7 మినిట్స్ ఉంటుంది. అంటే మనకు 2 రకాలైనటువంటి టెస్ట్ మాత్రమే వీళ్ళ కండక్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. పెద్దగా ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ అనేది ఏముండదండి, వీళ్ళకి షార్ట్ టైం ద్వారానే మనకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ద్వారా వీళ్ళు చూసుకున్నట్లయితే అంటే వీళ్ళు నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ చూసుకున్నట్లయితే 1 గంట 45 నిమిషాల డ్యూరేషన్ తోటి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్, జనరల్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్ ట్యాగ్ రిలేషన్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి అదే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ క్లియర్గా అనేది మనకు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి క్వశ్చన్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇక్కడ అనేది మినిమం మెన్షన్ చేయడం అనేది జరిగింది. మినిమం మార్క్స్ 100 మార్కులు, క్వాలిఫై చేసి వచ్చేసరికి 100 మార్క్స్ గాను మినిమం క్వాలిఫై 50 మార్కులు వస్తే క్వాలిఫై చేస్తామని కూడా క్లియర్ అనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇంక్లూడింగ్ పీడబ్ల్యూ క్యాండిడేట్కి 45% మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ సీనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్, అంటే వీళ్ళకి డ్యూరేషన్ 10 నిమిషాలు. అదేవిధంగా 40 మినిట్స్ పర్ మినిట్లో వర్డ్స్ అనేది వీళ్ళకి కూడా ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎగ్జామినేషన్ రిటర్న్ టెస్ట్ కూడా ఏ విధంగా ఉందంటే 1 గంట 45 నిమిషాల వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అనేది సబ్జెక్ట్ అనేది క్లియర్గా ఉందని అందరికీ ఒకేలాగా ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించిన టైపింగ్ స్పీడ్ 40 వర్డ్స్ పర్ మినిట్ 10 మినిట్స్. క్లియర్గా అందరికి కూడా ఒకే రకమైనటువంటి స్పీడ్ అనేది కూడా ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి. రిటర్న్ టెస్ట్ కూడా సేమ్ 1 గంట 45 నిమిషాలు వీరికి కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా 50 మార్క్స్ 45 మార్క్స్ తోటి క్వాలిఫికేషన్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ కూడా మినిమం 30 మార్క్స్ ఉంటుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ 15 వస్తే సరిపోతుంది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇందులో నోటిఫికేషన్లో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తానండి. అందరుండి పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదు, మాకు అర్థం అవ్వట్లేదు అంటున్నారు కదా. క్లియర్గా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి ఇంకా ఏముంది మ్యాటర్ మనకి ఏమన్నా ఇచ్చారని కూడా చూసుకుందాం. ఒక్క నిమిషం. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ద పోస్ట్ మాస్టర్కి కోర్టు మాస్టర్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, అంటే డిగ్రీ లా చదివినటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ కోర్టు మాస్టర్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంగ్లీష్ స్పీడ్ 120 పర్ మినిట్స్ అనేది కూడా ఉండాలి. ఎందుకంటే 67,000 రూపీస్ అంటే గెజిటెడ్ పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా అనేది ఇది చాలా స్పీడ్తో ఉన్నటువంటి పోస్ట్. ఫర్ ద పోస్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 110 వర్డ్స్ అంటే 110 వర్డ్స్ పర్ మినిట్గా ఇక్కడ ఉండాలి షార్ట్ హ్యాండ్ ద్వారా. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా చూసుకున్నట్లయితే కంప్యూటర్ టైపింగ్ చూసుకున్నట్లయితే 40 వర్డ్స్ పర్ మినిట్గా వీళ్ళకి అనేది ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ పర్సనల్ అసిస్టెంట్ డిగ్రీ యూనివర్సిటీ అంటే మనకి క్లియర్గా అనేది 2 పోస్టులు అనేది లా చదివి ఉండాలని కూడా ఇందులో అనేది మెన్షన్ చేశారు. కోర్టు మాస్టర్కి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే ఇక్కడ లా ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇచ్చారు, అంటే రికగ్నైజ్డ్. మనకి డిగ్రీ ద్వారా ఈ అప్లికేషన్ రెండింటికి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవాలని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఏజ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్టయితే మనకు కోర్టు మాస్టర్కి సంబంధించినటువంటి 30 నుంచి 45 సంవత్సరం మధ్యలో ఇది, ఎందుకంటే ఇది గెజిటెడ్కి సంబంధించిన పోస్ట్ కాబట్టి సీనియర్ పోస్ట్ కాబట్టి అంత అడిగారు. అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు మనకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు లోపల ఉంటే సరిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ అది కూడా క్లియర్గా ఉంది. 30+ ఏజ్ రిలాక్సేషన్ విధంగా ఉంటుంది. 5 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అని కూడా ఉంటుంది కదా. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్ 3 సంవత్సరాలు కూడా ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ అనేది
వర్తిస్తుందని కూడా మనకు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, క్లియర్గా అనేది ఇస్తాను. నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ గురించి కదా, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే వీడియో ఛానల్ ఎంత అయింది కదా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లేదంటే షార్ట్లో 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, అప్లికేషన్ లింక్ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పోస్ట్ కోర్ట్ మాస్టర్ సీనియర్. ఇక్కడ మనం అనేది క్లిక్ చేద్దాం. అప్లికేషన్ ఫామ్ కావాలి కదా మనకి, అప్లికేషన్. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయాలండి. ఇక్కడ ఇంకో క్లిక్లో వస్తుంది. ఓకే, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వచ్చింది కదా. ఓకే, అప్లికేషన్ ఫామ్ ఇంపార్టెన్స్ క్లియర్గా అనేది ఒకసారి అనేది చూద్దాం. జనరల్ లింక్స్ ఇక్కడ మనకి టు ద అడ్వర్టైజ్మెంటు మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. దాని అప్లికేషన్ ఫామ్ చేసుకోవాలంటే మనం ముందు రిజిస్టర్ కావాలండి. రిజిస్టర్ అయిన తర్వాతనే ఉంటుంది. రిజిస్టర్ మీదే క్లిక్ చేద్దాం. ఇలా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మనకు అప్లికేషన్లో క్లియర్గా ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, కోర్టు మాస్టరా, సీనియర్ ప్రొఫెషనలా, పర్సనల్ అసిస్టెంటా. ఓకే, సెలెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్కి సంబంధించినటువంటి కోడ్ అనేది ఎంట్రీ చేయాలి. ఫుల్ నేమ్ అనేది ఎంట్రీ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్, మనకు ఆల్టర్నేట్ నెంబర్, మనకు నెంబర్లు ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా గెట్ జనరేటర్ అనేది మనకి క్లిక్ చేసినప్పుడే ఐ అగ్రీ, ఇక్కడ 7 క్యాప్షన్ కొట్టినప్పుడే మనకు రిజిస్టర్ అనేది అవుతుంది. ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అనేది అవుతుంది. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఖచ్చితంగా అనేది కామెంట్ సెక్షన్లో అడగండి. అప్లికేషన్ ఫామ్ కూడా చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.